ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికాలో దొంగలు ఎంత ఈజీగా దొంగతనం చేస్తారనేది మన ప్రణవ్ కార్ని ఎలా తీశారనేది చూద్దాం. నార్మల్గా ఏంటంటే వీళ్ళు చూడండి, వయసు కూడా పెద్ద ఉండట్లేదు. ఆఫ్రికా వాళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళు. వీళ్ళు చూడండి, ప్రణవ్ ఇంటి ముందు కార్లు అన్నీ చాలా వరుసగా ఆగున్నాయి. కానీ బ్యాడ్ లక్ అంటే ఇదే అనుకుంటా. ఇన్ని కార్లు వదిలేసి ప్రణవ్ కార్ దగ్గర ముగ్గురైతే వచ్చారు. ఒకడేమో అటువైపు వెళ్ళాడు, ఒకడు ఇటువైపు నుంచి. ఏంటో ఒకటి వాళ్ళ దగ్గర ఒక మిషన్ లాగా ఉంది. అది జస్ట్ దాని దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేయగానే కారు ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఒకరు ఇటొకరు ఎక్కేశారు. ఎక్కి లోపల దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారనమాట. కారు తీసుకెళ్ళి దాన్ని పార్ట్లుగా చేసి అమ్మేస్తారనమాట. లోపల సిస్టమ్ అంతా పీకారు. ఇప్పుడు చూడండి, ఇటువైపు వాడు బయట వచ్చేసాడు, అటుపక్కున్న వాడు లోపలంతా కలిపెడుతున్నాడు. చూడండి, మనకు జస్ట్ జూమ్ చేసి చూస్తే లోపల జస్ట్ పేపర్లు అవన్నీ కనిపిస్తున్నాయి. చూడండి, అక్కడ సిస్టమ్ అదంతా లాగేస్తూ ఉన్నారనమాట. ఇది ఎప్పుడో రాత్రులు జరిగింది కాదు, పట్ట పొగలు జరిగిందనమాట. సో నార్మల్గా అటువైపు ఇటువైపు మనుషులు వస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఎవరైనా చూస్తే లోపల వాళ్ళు ఏమన్నా సొంత కారు వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారేమో అని అనుకుంటారు, కానీ దొంగలని ఎవరు అనుకోరనమాట. ట్రయల్గా చేస్తూ ఉన్నారు. తర్వాత ఇవన్నీ కూడా మనం విజువల్స్ చూస్తున్నంతా కూడా సీసీ ఫుటేజ్ నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. ముందు కూడా ప్రణవ్ కారు అద్దం అంటే డోర్ అద్దం అంతా పగలగొట్టేసి లోపలికి వెళ్ళి ఆ సిస్టమ్ అంతా పెరిగి తర్వాత వాళ్ళకి వల్లగాక వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి. ఇది ఎందుకంటే ప్రణవ్ది ఆటో గేర్ కాదు, నార్మల్ హ్యాండ్ మనం మాన్యువల్ గేర్ అనమాట. సో మాన్యువల్ గేర్ కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు కార్ని. మరి ఏమనుకున్నారేమో, వాళ్ళకి కావాల్సినవి ఏమీ దొరకలేదనమాట అక్కడ. సో చూడండి, వీళ్ళ విజువల్స్ కూడా జూమ్లో తీశారనమాట. తీసి పోలీస్ స్టేషన్లో ఇస్తే మాత్రం వాళ్ళని పట్టుకొని యాక్షన్ తీసుకుంటారో ఏమో తెలియదు. మేమైతే వద్దు వదిలేయి, మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఎందుకు మొదలైన అల్లోళ్ళంటే మనకు భయము. చూడండి, ఇప్పుడైతే డిక్కీ తీశాడు. డిక్కీ తీసి డిక్కీలో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి అన్నీ ఎతుకుతూ ఉన్నాడనమాట. కానీ డిక్కీలో వాడు ఏం పెట్టుకున్నట్లేదు, అవి చూడలేదు. లోపలేమో $10 ఏమో పెట్టుకున్నాడంట సేఫ్టీకి. ఆ $10 మాత్రం తీసుకెళ్లారు. ఇంకా యాజ్ యూజువల్గా మిగతా అంతా వేసేసి వెళ్ళిపోయారనమాట. సో ఇక్కడ అందరూ రోడ్డు మీద పార్క్ చేసుకుంటే వచ్చే ఈ నల్లోళ్ళందరూ వచ్చి ఈ కార్లు కొట్టేయడం, ఒకవేళ మనం ఏదన్నా దగ్గరకు వస్తే కాల్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కాబట్టి మేము ప్రణవ్కి ఏదైనా అలా అటాక్ జరగద్దని చెప్పి మేము ఏది ఇది చేయనిమనమాట. ఇన్ కేసు వాళ్ళు ఏదైనా పైనుంచి చూసి జస్ట్ పట్టుకుంటే తప్పితే మళ్ళీ మనం వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఎదిరించి మళ్ళీ వాళ్ళు ఏదైనా రివెంజ్ తీసుకొని ఇవన్నీ అవసరమా? పోతే వదిలేయమని చెప్పాము. లాస్ట్ టైము ఆ మిర్రర్ బ్రేక్ చేసినప్పుడు కూడా మనకేంటంటే అమెరికాలో తెలిసిందే కదా, ఏదైనా చిన్న రిపేర్లు కూడా చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. మనలాగా కాదు, అక్కడ ప్రతిదీ ఎక్కువే అని చెప్తూ ఉంటాడు ప్రణవ్. కాకపోతే లక్కీగా ఆ గ్లాస్ అంతా ప్రణవే కొనుక్కొచ్చి తనకి కొద్దిగా మెకానిక్ చేయడం తెలుసు కాబట్టి తనే ఒక $40-50 తనే రిపేర్ చేసేసుకున్నాడంట. లాస్ట్ టైం పగలు కొట్టినప్పుడు కూడా అదే అంటున్నాడు, ఏంటమ్మా వీళ్ళందరికీ ఎక్కడ కార్లు దొరకనట్టు నా కారు మీదే పడ్డారు, ఎప్పుడు చూసినా ఇప్పుడు సెకండ్ టైము అని. కాకపోతే ఏంటంటే క్లోజ్డ్ పార్కింగ్ ఉండే దగ్గర తీసుకోవాలంటే రెంటల్ జాస్తి ఉంటుంది. సో ఇక్కడ రోడ్ మీద పెట్టుకునేటట్లయితే వీళ్ళకి రెంట్ తక్కువ ఉంటుంది అనమాట. కార్ పార్కింగ్ సపరేట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు అక్కడ ఇవన్నీ కూడా బేర్ చేయాలంటే చేయలేరు కాబట్టి అలా రోడ్ మీద పార్క్ చేసుకుంటూ ఉంటారు. ఈ పార్క్ చేసినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. కాకపోతే అసలు మన వాళ్ళకి ఏదో తిప్పడం, కీ తిప్పడం, ఇట్లా పగలు కొట్టడం అట్లా పగలు కొట్టడం అన్నీ చేస్తుంటారు. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేశారనేది మనం చూడొచ్చు. అదే ఫస్ట్ గ్లాస్ పగలు కొట్టినప్పుడు అయితే నైట్ టైం చేశారనమాట. midnight 2 o'clock అట్లా చేశారు. తర్వాత విజువల్స్లో చూసినప్పుడు వీళ్ళే సేమ్ ఆఫ్రికా వాళ్ళే. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చిన్నపిల్లల్లాగే ఉన్నారు. వీళ్ళ పనులు చూడండి. మేము యూఎస్ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ అమ్మాయిలు కూడా ఆఫ్రికా వాళ్ళు ఏదైనా పక్కన వస్తుంటే కూడా నాకు భయం వేసేది అనమాట. ఎలా ఉంటారంటే బాగా
హైట్ వెయిట్ అంతా ఘటోత్కచుల్లాగా ఉంటారు. వాళ్ళొక తోపు దోసామంటే మనం పడిపోతాం అనమాట. అట్లా ఉంటారనమాట. నాకు చాలా వినున్నాను కదా వీళ్ళ గురించి. అందువల్ల వాళ్ళని చూస్తేనే భయము. ఎందుకంటే ఉన్నట్లుండి కాల్చేస్తారు. వాళ్ళకి అసలు ఏమీ పెద్ద ఇది ఉండదు. దయాదక్షిణాలు ఉండవు. పర్సులో జస్ట్ పర్సు ఇకపోతే కూడా కాల్చేస్తారు పిల్లల్ని. అట్లా వినున్నాము. అందువల్ల ప్రణవ్‌కి మేము ఇవన్నీ విన్న తర్వాత చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఏదైనా అడిగితే ఇచ్చేయి. అది ఏదైనా నీ ఒంటి మీద ఉన్న బంగారం కావచ్చు, పర్సు కావచ్చు, ఏదైనా సరే నేను ఇవ్వను, నాకు అక్కడ దానిలో లేదు అవి ఏం చెప్పొద్దు. సింపుల్‌గా ఇచ్చేసి వచ్చేసి అని చెప్పాము. అలా మన ఇండియా వాళ్ళని ఎంతమందిని చంపారో మనం చూస్తూ ఉన్నాం. చదువుకోవడానికి వెళ్ళి మాల్స్ దగ్గర బయట ఎంత అన్యాయంగా చంపి పడేశారో. ఇలాంటి వాళ్ళందరికీ యాక్షన్ తీసుకుంటున్నాం అంటున్నారు కానీ అలాంటివి ఆపలేకపోతున్నారు అనమాట. అట్లాంటివన్నీ కంట్రోల్ చేస్తే కనుక ఇండియా వాళ్ళకే కాదు ఎవరికి కూడా భయం ఉండదు కదా. ఉన్నట్లుండి నిర్దాక్షిణంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారు అక్కడ తీసుకోవడానికి స్టూడెంట్స్కి అంతా అవసరం లేదనుకోండి. తీసుకోవడానికి కారణం ఏంటంటే మేము యూఎస్ వెళ్ళినప్పుడు మమ్మల్ని తిప్పడానికి ఈజీగా ఉంటుందని చెప్పి తక్కువకు వచ్చిందని చెప్పి తీసుకున్నాడు అనమాట. తీసుకున్న తర్వాత మేము అంతా తిరిగేసాం. అయిపోయిన తర్వాత ఎందుకు నాన్న సేల్ చేసి ఒకసారి ఆల్రెడీ ఇట్లా మిర్రర్స్ అంతా బ్రేక్ చేశారు కదా, వద్దు అంటే కనుక ఒక్కసారి అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మామూలుగా వెళ్ళడానికి కష్టమైపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ రూమ్మేట్స్ అందరూ వెళ్ళడానికి ఎక్కడైనా వీడినే రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. నేను అదే చెప్తున్నాను, వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకు అని అంటే, ఏదోలేమ్మా అలా మెయింటైన్ చేస్తూ ఉన్నాను, ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉందిలే అని చెప్పాడు. కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే మనకు మనసు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా చాలామంది అడిగారు ప్రణవ్‌కి జాబ్ వచ్చిందా, అప్పుడు ఆ రోజు మీరు కాన్వికేషన్కి వెళ్ళారు కదా అని చెప్పి. మేము కాన్వికేషన్కి వెళ్ళింది ఏంటంటే కొంచెం ఒక 6 months ముందుగానే వాళ్ళకి ఇచ్చేసారనమాట సర్టిఫికేట్స్ అనేటివి. ఏంటంటే మధ్యలో మిడ్లో పెడతారంట. అందువల్ల ముందు బ్యాచ్ వాళ్ళకి కూడా ముందే ఇచ్చేస్తారు. సో ప్రణవ్‌కి స్టడీస్ అయ్యి 6 months అవుతుంది. ఇంకా జాబ్ అయితే రాలేదు. జాబ్ సెర్చింగ్లో ఉన్నారు. సరే, అందరికీ తెలిసిన విషయమే, ట్రంప్ వచ్చాక చాలా డిఫికల్ట్గా ఉంది. ఉన్న వాళ్ళని కూడా ఉద్యోగాలు పీకేస్తున్నారు. మెయిన్ మన ఇండియన్స్ అంటే ఎట్లా అంటే అట్లా పెట్టి మూటాములి సర్ది పంపించడం అలా ఇదిలో ఉన్నాడు కదా. సో అందువల్ల కొంచెం కష్టంగానే ఉంది. మేమైతే హ్యాపీగా ఇండియాకి వచ్చి ఇక్కడ చూసుకో జాబ్ అంటూ ఉన్నాము. లేదమ్మా కొద్ది రోజులను ట్రై చేస్తాను, రాకపోతే అప్పుడు వస్తాను అంటున్నాడు. మొత్తానికి ఇప్పుడైతే అక్టోబరు నవంబర్ వరకు చూస్తాను. ఒకవేళ జాబ్ రాకపోతే పూజీని అక్కడికి పంపించు. సో పూజీ నేను ఇంకా చాలా ప్రదేశాలు చూడాలి, అవన్నీ చూసేసిన తర్వాత వచ్చేస్తాము, మళ్ళీ అవకాశం రాదు కదా అంటున్నారు. సరే జాబ్ కాకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకొక 6 నెలల తర్వాత అయినా జాబ్ వస్తుందిలే అని చెప్పి పూజీ కూడా ఇప్పుడు ఉన్న జాబ్కి రిజైన్ చేసి తను వెళ్తానంటుంది. సో ఇద్దరు అమెరికా అంతా చుట్టేసి వచ్చి తర్వాత ఫ్రెష్గా కెరియర్ని ప్రారంభిస్తారంట. సో మేము కూడా ఓకే చెప్పాం. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ టెన్షన్స్తో వాళ్ళు బిజీగా ఉండిపోతారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా పిల్లల్ని హ్యాపీగా ఉండని అని చెప్పి అలా అనుకున్నాం. ఓకే అనుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.